కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి కోసం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పెద్దదైన అడుగు వేశారు. 1,50,00,000 రూపాయల సిఎస్ఆర్ నిధుల ద్వారా కొనుగోలు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలను ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పేద ప్రజలకు అత్యవసర వైద్య సేవల నమ్మకాన్ని పెంపొందించడంలో కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బండి సంజయ్ చెప్పారు. మాజీ ప్రభుత్వం వైద్య సదుపాయాలను సమగ్రంగా వినియోగించకపోవడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన సౌకర్యాల లేమి వల్ల పేదలకు నమ్మకం తగ్గిపోవడం వంటి సమస్యలను ఆయన విమర్శించారు. కేంద్రం ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్మార్టం రూమ్, ఎక్స్రే మిషన్, ఇతర అత్యాధునిక పరికరాలను త్వరలో అందజేయనుండగా వైద్యులు పరికరాల లేమి కారణంగా రోగులను ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేయరాదు అని స్పష్టంగా సూచించారు. ఇక చెక్ డ్యాం నిర్మాణంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి పాలితమై కాంట్రాక్టర్ల నుండి కమిషన్లు తీసుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఆ అవినీతి ప్రవర్తన కొనసాగుతున్నట్లయితే విచారణ తర్వాత నిధులను రికవరీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాక జమ్మికుంట రైల్వే స్టేషన్ పూర్తి ఆధునీకరణకు ప్రపోజల్స్ పంపనున్నట్లు, జమ్మికుంటలో స్టేడియం నిర్మాణానికి నిధులు కేటాయించనుండగా ప్రజలకు మరింత మెరుగైన సదుపాయాలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.